అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ ఫ్యాన్సీ జ్యువెలరీ విజయవాడ. ఒక చిన్న అప్డేట్ ఇద్దామని చేశానండి. ఆ వీడియో చేస్తున్నాను. రీసెంట్‌గా మనం ఒక పార్సెల్‌ని కొరియర్ చేశాము. అది కస్టమర్‌కి 1 డేలో వెళ్ళింది. ఫాస్ట్ డెలివరీ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ ఆ పార్సెల్ వచ్చే టయానికి ఆ మేడం వేరే ప్లేస్‌లో ఉంటే వాళ్ళ సిస్టర్ ఓపెన్ చేశారు. సో, మరి వాళ్ళ సిస్టర్‌కి తెలీదో నాకైతే తెలీదు. ఓపెనింగ్ వీడియో పార్సెల్ అనేది నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను చేయండి అని. ఎందుకంటే డ్యామేజ్ వస్తుందా లేదా, మిస్‌ప్లేస్ అవుతుందా లేదా అనేది సెకండరీ మ్యాటర్. మన సేఫ్ జోన్‌లో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఓపెనింగ్ వీడియో అనేది పెట్టుకుంటే దేనికైనా ఆల్టర్‌నేట్ మనకు యూజ్ ఉంటది. సో, వాళ్ళ సిస్టర్ ఓపెన్ చేశారు. అది ఓపెనింగ్ వీడియో చేయలేదు. చేయలేదు. సో, నేను చెక్ చేసుకున్నారా మీరు అంటే బ్రేస్లెట్స్ తను 2 ఆర్డర్ తను బల్క్ కస్టమర్ అన్నమాట నాకు. సో, 2 బ్రేస్లెట్స్ ఆర్డర్ పెట్టుకున్నారు. బట్ అది ఒకటే రీచ్ అయింది అన్నారు. ఒకటి రీచ్ అవ్వడం ఏంటి? నేను 2 పెట్టాను కదా! ఒకసారి చెక్ చేయండి అంటే, లేదండి అన్ని చోట్ల మేము చెక్ చేసాము. ఎక్కడా లేదు అన్నారు. సరే మా రెగ్యులర్ కస్టమర్ కాబట్టి సరే పర్లేదులెండి. నేను అది అమౌంట్ వరకు కట్ చేస్తాను. ఎందుకంటే ఎక్కడ మిస్‌ప్లేస్ అయిందో తెలీదు. ఆవిడ మాకు రెగ్యులర్ కస్టమర్. సిన్స్ 2 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ పైనే 2+ ఇయర్స్ నుంచి మాకు రెగ్యులర్ కస్టమరు. సో, మేము కస్టమర్‌ని హర్ట్ చేయలేము. అలాని మేము పంపలేదు, పంపకుండా ఉండడానికి ఛాన్స్ లేదు. సో, పెట్టింది మేము కాబట్టి. సరే వాటెవర్ ఏదైతే జరిగిందో మనం ఎవరం ఏం చేయలేం కాబట్టి, ఆ బ్రేస్లెట్ వరకు అమౌంట్ కట్ చేసి మిగిలినది నేను వేయండి అని చెప్పాను. తను ఓకే అన్నారు. బట్ నాకెక్కడో సిక్స్త్ సెన్స్ డౌటొచ్చింది. ఒక బ్రేస్లెట్ లేదన్నారేంటి? మనం పెట్టాం కదా! ఎందుకు లేదు? అని చెప్పేసి సరే అది ఒక పార్ట్ అయితే నేను బల్క్‌లో పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ పంపిస్తా ఉంటాను. సో, నేను ఒక షార్ట్ చైన్ తను సింపుల్‌గా క్యారీ చేయడానికి ఇష్టపడతారు. సో, అందుకని నేను సింపుల్ చైన్‌ని ఒక కవర్‌లో పెట్టేసి కవర్ మీద నేను రాసాను. ఫ్రీ కాంప్లిమెంటరీ గిఫ్ట్ అని కూడా మెన్షన్ చేశాను. సో, ఫ్రీ గిఫ్ట్ చూసి ప్రతిసారి తను ఫ్రీ గిఫ్ట్ చూసి ఆ మేడం చాలా బావుందండి. నాకు నచ్చింది ఈ డిజైను అని చెప్పేసి ఏదో ఒకటి నాకు చెప్తారు. బట్ ఈ టైమ్ నాకలా ఏం చెప్పలేదు. ఏంటి నాకేం చెప్పట్లేదు అని చెప్పి నాకు డౌటొచ్చి ఫ్రీ గిఫ్ట్ చూసారా మీరు అని నేనొక మెసేజ్ పెట్టాను. చూస్తే ఫ్రీ గిఫ్టా ఏం రాలేదు. ఏం పంపించారు మీరు అనంటే, నేనేమైతే ఫ్రీ గిఫ్ట్ పెట్టానో అది చిన్న వీడియో తీసి పెట్టాననమాట నేను. నాకు రాలేదు ఇది అన్నారు. సో, అక్కడ మాకు డౌటొచ్చేసింది. ఎలా అంటే 2 బ్రేస్లెట్లు ఒక కవర్‌లోనే పెట్టేసాము. ఒక బ్రేస్లెట్ మిస్ అయింది. సరే అది పెద్ద ఎక్కడ మిస్‌ప్లేస్ అయింది. ఇప్పుడు దాని గురించి మనం యుద్ధాలు ఏం చేయలేంలని అనుకున్నాను. కానీ ఫ్రీ గిఫ్ట్ కూడా మిస్ అయింది అనేటప్పటికి నాకు డౌటొచ్చింది. సో, ఒకసారి మీ దగ్గర ఐటెమ్స్ ఏమేమి ఉన్నాయో నాకొకసారి చెప్పండి అనంటే తను బ్లా 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 చెప్పారు. సో, ఐటెమ్స్‌లో టోటల్‌గా 3 ప్రొడక్ట్స్ మిస్ అయినాయి. సో, 3 ప్రొడక్ట్స్ మిస్ అయితే దానికి కూడా మేమేమి ఇది చేయలేదు. ఎందుకంటే మా పాలిసీ ఏందంటే గొడవలు, కాంట్రోవర్సీలు మనం చేయమనమాట. ఇప్పుడు నేనెళ్లి డీటీడీసీ వాళ్ళతో యుద్ధం చేసినా కూడా జరిగినటువంటి మిస్ అయిపోయిన ప్రొడక్ట్స్ అనేది రీఫిల్ అవ్వదు. ఎక్కడ మిస్ అయింది, ఎలా మిస్ అయింది అన్నది మాకు తెలియట్లేదు. మా దగ్గర మేము పెట్టేసాము. సో, ఇప్పుడు నేను డీటీడీసీ వాళ్ళతో గొడవకి వెళ్ళినా ఆర్ ఇంకొకళ్ళతో గొడవ వెళ్ళినా కూడా అదొక పద్ధతి కాదు అని అనిపించింది. సరే వాటెవర్ అని మేము సరేనండి ఒకసారి నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పి ఆ మేడంకి చెప్పి నేను నా హస్బెండ్ డిస్కస్ చేసుకుంటున్నాము. డిస్కస్ చేసుకుంటున్న క్రమంలో ఒక 10 మినిట్స్ బిలోనే మళ్ళీ నాకు ఆ కస్టమర్ ఆ మేడం నాకు కాల్ చేసి సారీ అండి అన్నారు. ఎందుకబ్బా సారీ ఎందుకండి ఏమైంది అన్నా. లేదు నేను చెప్పాను కదా పార్సెల్ వచ్చినప్పుడు మా చెల్లెలు ఓపెన్ చేశారు అని. సో, మా చెల్లి ఓపెన్ చేసినప్పుడు పార్సిల్‌లో మీరు చెప్పే ప్రొడక్ట్స్ ఒకటి బ్రేస్లెట్ ఏమో తనకి చిన్న బాబున్నాడంట. వాళ్ళ చెల్లికి చిన్న బాబున్నాడు. ఆ బ్రేస్లెట్‌ను మొత్తానికి నేను పంపించిన ఫ్రీ గిఫ్ట్‌ను ఎక్కడో వాడు ఆడుకుంటా విసిరేసాడు. అదెక్కడికో మిస్‌ప్లేస్ అయింది. ఇంకొకటి బ్లాక్ బీట్స్ ఒకటి అది తన లగేజ్‌లో తనతో పాటు వెళ్ళిపోయిందంట. తను చూసుకోలేదట. సో, ఇంకొకటి అట్లా జరిగింది. సో, ఏమైంది అని తను నేచురల్‌గా అదే డిస్కషన్ సాగుతుంది గదా! అలాంటి టైంలో అడిగితే, "నేను చూసుకోలేదక్క. ఇప్పుడే చూసాను. లగేజ్‌లో ఉంది" అన్నారు. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అందుకని ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్ అని మేము మెన్షన్ చేస్తామండి. ఎందుకంటే, నేను మీకిక్కడ ఏం పార్సెల్ పెట్టానన్నది వీడియోలో నేను పెట్టినా కూడా, నేను మళ్ళీ 1కి 2 సార్లు మీకు ప్రొడక్ట్‌ని ప్యాకప్ చేసేటప్పుడు నేను చెక్ చేసుకుంటాను. ష్యూర్‌గా నేను చెక్ చేసుకుంటాను. ఎందుకంటే, మన గుండంకులు చెప్పినట్టు ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంట్.
ఎంతో కష్టపడితేనే మనకు ఆ డబ్బులు వస్తున్నాయి కాబట్టి. సో ఓపెనింగ్ వీడియో లేదు, సరే మన కస్టమర్ కదా, అది ఓకే, కవర్ అయిపోయింది. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఓపెనింగ్ వీడియో పెట్టుకోండి. ఓపెనింగ్ వీడియో మస్ట్ అని చూడండి. ఎందుకంటే పార్సిల్ వేసేటప్పుడు మేమందరం మంచిగానే పార్సిల్ చేస్తాము. ప్రోడక్ట్ ని 1కి 2 సార్లు చెక్అవుట్ చేసి మరీ పెడతాము. మధ్యలో ఏమైంది, ఎట్లా మిస్ప్లేస్ అయింది అన్నది ఎవ్వరము చెప్పలేము. ఆ థర్డ్ పర్సన్ ఎవరో ఉంటారు. సో దానికోసమని గొడవలు, యుద్ధాలు అవన్నీ కూడా చేయలేము. సో బెటర్ దయచేసి మీ దగ్గరికి ప్రోడక్ట్ పార్సెల్ రీచ్ అవ్వగానే ఎంత మీరు బిజీగా ఉన్నా దయచేసి 360 డిగ్రీస్ యాంగిల్లో ఒక ఓపెన్ వీడియో చేసి పెట్టండి ప్లీజ్, దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం అండి, రేపు అంటే సోమవారం 4వ తారీఖు, మే నెల 4వ తారీఖు సాయంత్రము నాకు కొంచెం కుదరలేదండి, అందుకని నేను ఈవినింగ్ పెట్టలేదు లైవ్. రేపు నైట్ 9 o'clock లైవ్ పెట్టాను. సో లాస్ట్ టైం ఫస్ట్ లైవ్ కి చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ టైం కూడా రేపు రాత్రి జరిగే 9 గంటలకి లైవ్ లో జాయిన్ అవ్వండి. అండ్ మీరు ఈ నెక్లెస్ ఈ ప్రైస్ లో వస్తుందా అని అనిపించేలా నేను ఆఫర్స్ ఇస్తాను. సో ప్లీజ్ జాయిన్ ఇన్ లైవ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.